Audio Jungle. Audio Jungle. హే గాయ్స్, వెల్కమ్ టు ఏంజల్ బ్లాగ్స్. ఆల్రెడీ తమ్నెల్లో చూసారు కదా. ఈరోజు బ్లాగ్ అయితే అదనమాట. పార్క్. మా బుజ్జోని తీసుకొని పార్క్కి అయితే వచ్చాను. వాడి ఎగ్జైట్మెంట్ అయితే చూడండి, అసలు మామూలుగా లేదు. పార్క్ నేమ్ వచ్చేసి పటేల్ కుంట హుడా పార్క్ అనమాట. ఇది మాకు దగ్గరలో ఉంటుంది. అక్కడ మొక్కలకి ప్రూనింగ్ చేశారనమాట, అందుకే అలా పాడేసి ఉంది. ఈ పార్క్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి కేవలం 5 రూపీస్ మాత్రమే. ఈవినింగ్ టైమ్స్లో పిల్లల్ని అలా సరదాగా బయటకు తీసుకొని రావాలి అనుకున్నప్పుడు పిల్లల్ని అలా తీసుకొని రావచ్చు. అండ్ పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి కూడా వాకింగ్ గ్రౌండ్ కూడా ఉంది. హ్యాపీగా వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఎక్సర్సైజెస్కి సంబంధించినవి ఉన్నాయి. ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకి ప్లే ఏరియా కూడా ఇచ్చారనమాట. ఈవినింగ్ టైమ్స్లో వచ్చి అలా సరదాగా పిల్లల్ని ఆడిపించుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఈ పార్కు టైమింగ్స్ వచ్చేసి 5 PM నుంచి 8 PM వరకు అయితే ఉంటుంది. సో ఆ టైమింగ్స్లో ఆడిపించుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే మా వాడితో పాటు మీరు కూడా పార్క్ మొత్తం ఒక లుక్ అయితే వేసేయండి. మా వాడు పార్క్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నుంచి పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసి తర్వాత ప్లే ఏరియాకి అయితే వెళ్ళాడు. చూడండి ఎలా తిరుగుతున్నాడు వాడి ఎక్సైట్మెంట్తో. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోని అయితే చూసేయండి స్కిప్ చేయకుండా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. నేను ఈ పార్కుకి రాక 2-3 ఇయర్స్ అవుతుంది. అప్పటికి ఇప్పటికీ పార్క్ని అయితే చాలా బాగా డెవలప్ చేశారు. పార్క్ అయితే ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు ఆడుకునే థింగ్స్ కొంచెం ఎక్కువగా పెట్టారు. అండ్ పెద్దవాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి సంబంధించినవి పెట్టారు. అండ్ స్కేటింగ్ గ్రౌండ్ ఉంటుంది ఇందులో అయితే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలకి స్కేటింగ్ కూడా నేర్పిస్తారు ఇక్కడ స్కేటింగ్ నేర్పించడానికి కోచ్ అయితే ఉంటారు. సో నేను ఆయనని అడిగాను అనమాట, ఏ ఏజ్ నుంచి స్కేటింగ్ నేర్పిస్తారు అండ్ ఎంత ఛార్జ్ చేస్తారు అని. ఆయన చెప్పింది ఏంటంటే 3 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లల నుంచి నేర్పిస్తాము అని చెప్పారు. అండ్ పర్ మంత్ 2000 ఛార్జ్ చేస్తాను అని చెప్పారు. ఎక్కువ అనుకుంటున్నారా తక్కువ అనుకుంటున్నారా ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ వీక్లీ 5 డేస్ అయితే స్కేటింగ్ క్లాసెస్ ఉంటాయంట. వెనస్డే, థర్స్డే ఈ 2 డేస్ హాలిడే ఉంటుందంట. మంది పిల్లలైతే ఇక్కడ స్కేటింగ్ నేర్చుకుంటున్నారు. నేను ఆల్రెడీ చూసాను వీడియోలో, మీరు కూడా చూడండి. ఇవి పెద్దవాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి అన్నమాట. చూడండి కొత్తగా ఇవి పెట్టారు, ఇంతకు ముందు ఇవి లేకుండే. ఇది వచ్చేసి స్కేటింగ్ గ్రౌండ్ అన్నమాట. ఇక్కడ స్కేటింగ్ నేర్పిస్తారు. ఇది పిల్లలది ప్లే ఏరియా. అక్కడ పిల్లల్ని చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. పేరెంట్స్ ఈవినింగ్ టైంలో అలా సరదాగా పిల్లల్ని తీసుకొని వచ్చి ఆడిపించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. పిల్లలకు కూడా బాగుంటుంది ఇలా తీసుకొచ్చి ఆడిపించుకొని తీసుకొని వెళ్ళడం వల్ల. చూడండి మా వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్కటి కాదు, ఇది అది అది ఇది అని చెప్పి అన్నీ ఎక్కేశాడు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ నుంచి మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అని అనుకోకండి. ఒరిజినల్ వాయిస్ నేను కావాలని ఉంచేసాను అలానే. వీడియో అయితే చూసేయండి.
ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యే ముందు మా వాడైతే ఒక ఐస్ క్రీమ్ లాగిచ్చేసాడు. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.